రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ పట్టణంలోని నేమకల్లు గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడికి పురోహితులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో పలు కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని సెబ్ జిల్లా సహాయ సెబ్ అధికారి శ్రీరామ్ ఆధ్వర్యంలో సెబ్ అధికారులు తాడిపత్రి పరిసరాల్లో ధ్వంసం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్గా పనిచేసి గనుల శాఖకు బదిలీపై వెళ్తున్న ప్రవీణ్ కుమార్కి తిరుపతి కలెక్టరేట్లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో నేను బడికిపోతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులతో గ్రామంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో మంత్రి కందుల దుర్గేష్ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి కందుల దుర్గేష్కు శుభాకాంక్షలు తెలిపారు. సొంత నిధులతో రోడ్లకు మరమ్మతులు చేసి జనసేన కార్యకర్తలు నిస్వార్థానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ఆవరణలో యోగా మాస్టర్ నాగరాజ్ గౌడ్ పర్యవేక్షణలో ఎల్లారెడ్డి పోలీసులచే యోగా చేయించారు. మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను కొల్లాపూర్ ఎమ్మెల్యే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత మహిళకు ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు జూపల్లి ప్రకటించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం తుక్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్, క్రీడా సామాగ్రి బీజేపీ యువ నాయకులు శివప్ప అందజేశారు. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ పేరుతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ నావికాదళం నిర్వహించింది. వేలాది మంది ప్రజలు నేవీ ఉద్యోగులతో కలిసి ఆర్కే బీచ్ సముద్ర తీరాన యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. బొమ్రస్పేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల ఐక్య వేదిక నాయకులు ఎంఆర్ఓ ఎంపీడీఓతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాంకిడి మండల కేంద్రంలోని పశు వైద్య పశు సంవర్ధక శాఖ కార్యాలయం తలుపులు తెరిచి ఉన్న కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో వివిధ పనుల అవసరాల నిమిత్తం వచ్చిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. తలుపులు అయితే తెరిచి ఉన్న కార్యాలయంలో అధికారులు ఎటుపోయారని ఆలోచనలో పడిపోయామన్నారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడి ఎన్నిక సందర్భంగా ప్రసంగించారు. సూర్యాపేట పట్టణంలోని ఏరియా హాస్పిటల్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకస్మికంగా సందర్శించారు. హాస్పిటల్కి వచ్చిన రోగులకు సిబ్బంది అందిస్తున్న సేవలను, అసౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల కేంద్రంలో తేలికపాటి వర్షం కురిసింది. వర్షం రాకతో వాతావరణం చల్లబడింది. విత్తనాలు వేసిన రైతులు ఊపిరి పీల్చుకున్నారు. నేరేడుచర్ల శివాలయం రోడ్లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. సమయానికి ఇంటి యజమాని రావడంతో దొంగను పట్టుకున్నారు. పారిపోయిన వారి వద్ద 80,000 నగదు, 2 తులాల విలువైన ఉంగరాలు, చెవిదిద్దులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. అగ్నిపథ్ కార్యాలయంలో భాగంగా సైన్యంలో చేరేందుకు యువత ముందుకు రావాలని ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి సునీల్ యాదవ్ అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో అవగాహన సమావేశం నిర్వహించారు.
విశాఖలోని ఎండాడలో ఉన్న వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని, వారంలోపు సరైన వివరణ ఇవ్వాలని, లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ అధికారులు నోటీసులు అంటించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. గోదావరికని చౌరస్తాను రామగుండం పోలీస్ కమిషనర్ అడిషనల్ డీసీపీ ఎడ్మిన్ సి రాజుతో కలిసి సందర్శించారు. జూనియర్ లైన్మ్యాన్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో పోల్ క్లైంబింగ్ టెస్ట్ పరీక్షలు నిర్వహించారు. ముందుగా అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు వెరిఫికేషన్ చేశారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించి దరఖాస్తు చేస్తున్న ప్రతి విద్యార్థికి సీటు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమన్న డిమాండ్ చేశారు. మంగళగిరి పరిధి ఎంఎస్ఎస్ నగర్లో జరుగుతున్న వరుస చైన్ స్నాచింగ్లతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేటీఎం బైక్పై వచ్చిన దుండగులు వాహనాన్ని సందు చివర పెట్టి నడుచుకుంటూ వచ్చి ఆ మహిళ మెడలోని గొలుసు తెంపుకొని పారిపోతున్నారు. బాపట్ల మండలం ఈపురపాలెం పంచాయతీ సీతారాంపేటలో నిన్న తెల్లవారుజామున జరిగిన అత్యాచారం, దుర్ఘటన అమానుషమని ఏపీ సినీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో మహిళకు రక్షణ లేదని అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో తదుపరి రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, పార్టీకి నూతన అధ్యక్షుడిగా దేశం, ధర్మం, సమాజం పట్ల అందరినీ కలుపుకొని వెళ్లే నేతను నియమించాలని హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ కేంద్ర నాయకత్వానికి విన్నవించారు.